హాయ్ హలో వెల్కమ్ టు స్టడీ వైబ్ తెలుగు ఛానల్. సో మన వీడియోలో మెయిన్ నేర్చుకోబోయేది 1 మార్క్ క్వశ్చన్స్ అండ్ 2 మార్క్స్ క్వశ్చన్ అండ్ 4 మార్క్స్ క్వశ్చన్స్. ఫిజిక్స్లో క్లాస్ 11 ఫిజిక్స్లో లాస్ ఆఫ్ మోషన్ డెఫినేషన్స్ లాస్ట్ వీడియోలో చెప్పుకున్నాం. దానికి సంబంధించి వెయిటేజ్ ప్రకారం మోస్ట్ ఇంపార్టెంట్ 1 to 4 మార్క్స్ క్వశ్చన్స్ నేర్చుకోబోతున్నాం. సో ఫస్ట్ 1 మార్క్ క్వశ్చన్స్. సో ఫిజిక్స్లో థియరీ పార్ట్ ఎంత ఇంపార్టెంట్, అలా క్యాలిక్యులేషన్ పార్ట్ కూడా ఇంపార్టెంట్. సో అలా అవి కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నేర్చుకుందాం. సో ఫస్ట్ 1 మార్క్ క్వశ్చన్స్. ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఈజ్ ఫోర్స్? నెక్స్ట్ సెకండ్, స్టేట్ న్యూటన్స్ ఫస్ట్ లా ఆఫ్ మోషన్. నెక్స్ట్ థర్డ్, డిఫైన్ ఇనర్షియా అంటే ఏంటి? నెక్స్ట్ ఫోర్త్, వాట్ ఈజ్ ఎస్ఐ యూనిట్ ఆఫ్ ఫోర్స్? ఫోర్స్ యొక్క ఎస్ఐ యూనిట్ రాయమంటున్నారు. నెక్స్ట్ ఫిఫ్త్, స్టేట్ న్యూటన్స్ థర్డ్ లా ఆఫ్ మోషన్. న్యూటన్స్ థర్డ్ లా ఆఫ్ మోషన్ అంటే ఏంటో రాయమంటున్నారు. నెక్స్ట్ సిక్స్త్, గివ్ 1 ఎగ్జాంపుల్ ఆఫ్ న్యూటన్స్ థర్డ్ లా ఇన్ డైలీ లైఫ్. మన డైలీ లైఫ్లో న్యూటన్ థర్డ్ లా ఎక్కడ అప్లికల్ అవుతుందో రాయబడుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, రాకెట్ కింద నుంచి పైకి ఫ్లై అయ్యేటప్పుడు, ఇంకా ఫిష్ స్విమ్మింగ్ చేస్తున్నప్పుడు ఫస్ట్ ముందు ఉన్న రెక్క ఫోర్స్ని యాక్షన్ జరుపుతుంటే వెనకున్నది రియాక్షన్కి నెట్టుతుంటుంది. సో అది మళ్ళీ మనం బోట్లో మనం తెడ్డుతోటి అది ముందుకు తిప్పుతుంది, తన ఫోర్స్తో వెనక్కి వాటర్ వెళ్తుంటుంది. దట్ ఈజ్ కాల్డ్ న్యూటన్స్ థర్డ్ లా ఆఫ్ మోషన్. అవి ఎగ్జాంపుల్స్. నెక్స్ట్ సెవెంత్ది, వాట్ హ్యాపెన్స్ టు వెలాసిటీ ఆఫ్ ఎ బాడీ ఇఫ్ నో ఎక్స్టర్నల్ ఫోర్స్ యాక్ట్స్ నో ఇట్? మన బాడీ యొక్క వెలాసిటీ ఎక్స్టర్నల్ ఫోర్స్ రాకుండా యాక్ట్ చేస్తే అప్పుడు మనకు ఏమవుద్ది, అక్కడ ఏం జరుగుద్ది? నెక్స్ట్ ఎయిత్ది, డిఫైన్ మొమెంటం అంటే ఏంటి? నెక్స్ట్ నైన్త్, రైట్ ది ఫార్ములా ఆఫ్ ఇంపల్స్ యొక్క ఫార్ములా ఏంటి? నెక్స్ట్ 10th, వై డూ ప్యాసింజర్స్ ఫాల్ బ్యాక్వర్డ్ వెన్ ఏ బస్ స్టార్ట్స్ సడన్లీ? బస్సు రెస్ట్లో ఉన్నప్పుడు మళ్ళీ ప్యాసింజర్స్ ఎక్కాక బస్ స్టాండ్ నుంచి కదిలినప్పుడు సడన్గా ప్యాసింజర్స్ వెనక్కో ముందుకో మోషన్ అవుతారు. సో అది ఎందుకు జరుగుద్ది? ఏ లా ఆఫ్ మోషన్ ద్వారా జరుగుద్ది? నెక్స్ట్ ఇంతవరకు 1 మార్క్ క్వశ్చన్ ఇంపార్టెంట్ టాప్ 10 క్వశ్చన్స్. నెక్స్ట్ 2 మార్క్స్ క్వశ్చన్స్ వెరీ ఇంపార్టెంట్ 6 క్వశ్చన్స్ చూద్దాం. సో ఈ వీడియోలో ఫస్ట్, స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ న్యూటన్స్ ఫస్ట్ లా ఆఫ్ మోషన్ ఆఫ్ ఎగ్జాంపుల్. న్యూటన్స్ ఫస్ట్ లా గురించి డెఫినేషన్ రాయమంటున్నారు అండ్ దాని గురించి ఎగ్జాంపుల్ అడిగారు. నెక్స్ట్ సెకండ్, డిఫైన్ మొమెంటం అండ్ రైట్ ఇట్స్ ఎస్ఐ యూనిట్. మొమెంటం అంటే ఏంటి, దాన్ని ఎస్ఐ యూనిట్స్ రాయమంటారు. నెక్స్ట్ థర్డ్, వాట్ డూ యూ మీన్ బై ఇంపల్స్, గివ్ ఇట్స్ ఫార్ములా అండ్ యూనిట్. ఇంపల్స్ డెఫినేషన్ అడిగారు అండ్ ఫార్ములా అండ్ యూనిట్స్ అడిగారు. నెక్స్ట్ ఫోర్త్, 2 బాడీస్ ఆఫ్ మాసెస్ 2 kg అండ్ 4 kg ఆర్ యాక్టెడ్ అపాన్ బై ది సేమ్ ఫోర్స్ విచ్ వన్ విల్ గి గ్రేటర్ యాక్సిలరేషన్ బై. 2 బాడీస్ ఉన్నాయి, ఒక బాడీ యొక్క మాస్ 2 kg అండ్ ఒక బాడీ యొక్క మాస్ 4 kg. అసలు మాస్ అంటే ఏంటి? మాస్ అంటే వెయిట్కి రిలేటివే మాస్. ఇప్పుడు ఆ 2 బాడీలు సేమ్ ఫోర్స్తో ముందుకెళ్తున్నాయి. అప్పుడు ఒక బాడీ యొక్క యాక్సిలరేషన్ ఎక్కువ ఉంటుంది. అది ఏ బాడీ, అది ఎందుకు యాక్సిలరేషన్ ఎక్కువ ఉందో అడుగుతున్నారు. నెక్స్ట్ ఫిఫ్త్, గివ్ 2 ఎగ్జాంపుల్స్ ఫ్రమ్ డైలీ లైఫ్ టు ఇల్లుస్ట్రేట్ న్యూటన్స్ థర్డ్ లా ఆఫ్ మోషన్. న్యూటన్స్ థర్డ్ లా మోషన్ మనం డైలీ లైఫ్లో ఎక్కడ అప్లికబుల్ అవుతుందో ఎగ్జాంపుల్స్ రాయమంటున్నారు. సో చాలా ఇంపార్టెన్స్ న్యూటన్స్ థర్డ్ లా అనేది న్యూటన్స్ ఫస్ట్ లా సెకండ్ లా కన్నా. నెక్స్ట్ ఫిఫ్త్ది, గివ్ 2 ఎగ్జాంపుల్స్ ఫ్రమ్ డైలీ లైఫ్ చెప్పుకున్నాం. నెక్స్ట్ సిక్స్త్ది, ఎక్స్ప్లెయిన్ వై ఏ మ్యాన్ స్టాండింగ్ ఇన్ ఏ మూవింగ్ బస్ ఫాల్ ఫార్మ్డ్ వెన్ ద బస్ స్టాప్ సడన్లీ. సో ఇందాక ఏం అడిగారు, బస్సు స్టార్ట్ అయినప్పుడు ఆ మ్యాన్ ముందుకో వెనకో మోషన్ అవుతారు. సో దట్ ఈస్ కాల్డ్ ఏం ఎక్స్ప్లెయిన్ చేయమన్నారు. ఇదేం అడుగుతున్నారు, బస్సులో ఆ మ్యాన్ బస్సు ట్రావెల్ అవుతున్నప్పుడు సడన్గా అది ఆపినప్పుడు ఆ మ్యాన్ యొక్క మోషన్ గురించి అడుగుతున్నారు. సో అది ఇది ఆపోజిట్. సో చదివి అర్థం చేసుకొని ఆన్సర్ రాయండి. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ 4 మార్క్స్ క్వశ్చన్స్ వచ్చేది. ఫస్ట్ థియరీ డెరివేటివ్స్ చెప్పుకుందాం. నెక్స్ట్ న్యూమరికల్ ఫార్ములాస్ గురించి ప్రాబ్లమ్స్ చేద్దాం. సో ఫస్ట్, ఎక్స్ప్లెయిన్ న్యూటన్స్ సెకండ్ లా ఆఫ్ మోషన్, డెరైవ్ ది ఫార్ములా F=ma. న్యూటన్స్ థర్డ్ లా గురించి సెకండ్ లా గురించి అడిగారు అండ్ F=ma డెరైవ్ని
డెరైవ్ చేయమన్నారు ఆ ఈక్వేషన్ని. నెక్స్ట్ సెకండ్, డెరైవ్ ది ఇంపల్స్ మొమెంటమ్ థియరీ. నెక్స్ట్ థర్డ్, ఎక్స్ప్లెయిన్ వై యాక్షన్ అండ్ రియాక్షన్ ఫోర్స్ నాట్ క్యాన్సిల్ ఈచ్ అదర్ ఈవెన్ థౌచ్ దే ఆర్ ఈక్వల్ అండ్ ఆపోజిట్. యాక్షన్ అండ్ రియాక్షన్ ఫోర్సెస్ వచ్చేసి డెస్ట్రాయ్ అవ్వవు అండ్ క్రియేట్ అవ్వవు, ఎప్పుడు క్యాన్సిల్ అవ్వవు. సో రెండు ఈక్వల్గా ఉంటాయి. ఎందుకు ఉంటాయి ఆపోజిట్గా ఉన్న ఈక్వల్గా అని ఎక్స్ప్లెయిన్ చేయమంటున్నారు. నెక్స్ట్ న్యూమరికల్ ఫార్ములాస్ చూద్దాం. ప్రాబ్లమ్స్. ఏ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ఏ 5 kg బాడీ ప్రొడ్యూస్ అన్ యాక్సిలరేషన్ ఆఫ్ 2 meter/second². ఫైండ్ ది ఫోర్స్. నెక్స్ట్ ఫిఫ్త్, ఏ 0.5 kg బాల్ మూవింగ్ ఎట్ 10 meter/second ఇన్ బ్రౌచ్డ్ టు రెస్ట్ in 0.2s. నెక్స్ట్ ఏ, ఫైండ్ ఇంపల్స్. బి, క్యాలిక్యులేట్ యావరేజ్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ది బాల్. నెక్స్ట్ సిక్స్త్ది, ఏ కార్ యాక్సిలరేట్స్ ఫర్ 10 meter/second to 20 meter/second in 5 seconds under a constant force. If mass of car is 80 kg, find a change momentum. B, force applied. సో ఇవి ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్. మళ్ళీ ఒకసారి ఆ లెసన్స్ యొక్క ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో ఆన్సర్తో సహా ఇవి మొత్తం ఇంపార్టెంట్ క్వశ్చన్స్. వీటికి కొన్ని ఆన్సర్ మీకు తెలియకుంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్.